పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే ప్రజా సమస్యలపై రంగంలోకి దిగిపోయారు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి తొలి లేఖాస్త్రాన్ని సంధించారాయన. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ముక్త తెలంగాణే తమ లక్ష్యం అంటున్నారు రామచంద్రరావు. రామచంద్రరావు అంటే డమ్మీ కాదు, ట్రోలర్స్ కు డాడీని అన్న బీజేపీ తెలంగాణ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే ఫైర్ బ్రాండ్ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతలు తీసుకోగానే ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించిన రామచంద్రరావు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా 3 సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఆ రోజు మేము చెప్పాం బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి, ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ కు 100 సీట్లు రావడం అసాధ్యమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్. మీరు చెప్తున్నారు 100 సీట్లు గెలుస్తాం మేము, ఎమ్మెల్యేలు 15 సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు. మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు. వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు. బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదన్న రామచంద్రరావు 42% రిజర్వేషన్ల విషయంలో బీసీలను ఆ పార్టీ మోసం చేస్తోందంటూ మండిపడ్డారు. నిజంగా మీకు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేసి చెప్పేది ఉంది. ఇంప్లిమెంటేషన్ ఇస్ యువర్ డ్యూటీ, నాట్ అవర్ డ్యూటీ. యూ గాట్ ది బిల్, యూ ఇంప్లిమెంట్ ఇట్. రేవంత్ సవాల్ ను తాను స్వీకరిస్తానని, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని అన్నారు రామచంద్రరావు. రమ్మని చెప్పండి చర్చకు, దీని మీద చర్చకు రమ్మని చెప్పండి. నేను అదే అంటున్నాను, ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ ఇది, చీటింగ్ కాంగ్రెస్ ఇది. ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచి చేయండి. మీరు అది చేయలేక ప్రతిసారి ఢిల్లీ పోతున్నారు కదా, ఢిల్లీ పోతున్నప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చింది కదా, ఏం లేకుండా వచ్చారు వీళ్ళు చేతికు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు రామచంద్రరావు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ 600 రోజులైనా హామీలను అమలు చేయలేదని, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరో పోరాటం తప్పదన్నారు.